ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. ఒక చిన్న హెచ్చరిక దేవుని ఆత్మ ప్రేరణతో ఇస్తున్నాను, దయచేసి గమనించండి. విశ్వాసులమైన మనము ఎప్పుడు కూడా అబద్ధం ఆడవద్దు. అబద్ధం ఆడకూడదని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. కొందరు నీళ్లు తాగినట్టే చాలా అలకగా తీసుకుంటారు ఇవన్నీ. విశ్వాసులు అనే పేరు, యేసు రక్తమందు విమోచింపబడిన వారు అని పేరు, కానీ నోటితో పలికేది అబద్ధాలు. అదొక డూప్లికేట్ బ్రతుకు అన్నమాట. నిజాయితీ ఉత్తమమైన విధానం. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. కొన్నిసార్లు మనం సత్యం చెప్తే నష్టం కలగవచ్చు, కొన్నిసార్లు దెబ్బలు కూడా తినొచ్చు, కొన్నిసార్లు మంది మనల్ని దూషించవచ్చు. కానీ ఏదేమైనా సత్యం కొరకు నిలబడాలి. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఉన్న మరి దేవుని వాక్యం విని బాగుపడుతున్న మీకందరికీ దైవ సేవకురాలుగా ఈ హెచ్చరిక ఇస్తున్నాను. ఇది ఆశీర్వాదానికి రహస్యం. ఎందుకు అంటే, నీ జీవితంలో దేవుడు ఉండాలంటే, జీవం గల దేవుడు మీ మధ్యలో ఉన్నాడనే వాగ్దానం ఉంది. నీలో ఉండాలి, నీ కుటుంబంలో ఉండాలి. నువ్వు చేసే కార్యాలన్నీ సఫలం కావాలంటే ఆల్వేస్ బీ ఆనెస్ట్. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. మరి చాలామంది అబద్ధాలు ఆడతారు. అదే నిన్ననే ఒక ఇన్సిడెంట్ అయింది. నా ముందు ఒక మాట, నా వెనుకో మాట. అదేంటో మేము అందరం కలిసి ఖ్యాతి ప్రేయర్ సెల్ అని స్టాఫ్ రాత్రి ఒక 10-10:30 నా పనులంతా అయినాక ఉన్న స్టాఫ్తో మేము ప్రార్థన చేస్తాము. అప్పుడు నేను ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేసినాను, మరి ఇంకో వ్యక్తి కొరకు కూడా ప్రార్థన చేసినాను. ఆ ప్రార్థన అయిన వెంటనే నేను ఎవరి కొరకైతే ప్రార్థన చేసిన ఆ వ్యక్తి వచ్చి, అమ్మా నేను ఒక తప్పు పని చేసిన, మీకు చెప్పకుండా చేసిన, నన్ను క్షమించి అన్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయినాను. అరే ఇది ఎలాగ చేస్తారా, పర్వాలేదు నువ్వు ఇంకోసారి ఇది చేయకూడదని చెప్పినాను. అంటే చూడండి, మనం కొంతమంది నమ్ముతాం, ఆ నమ్మకాన్ని వారు వమ్ము చేస్తారు. మనకు ఆశ్చర్యం అవుతుంది, ఇలాగ కూడా చేస్తారా జనాలని. కానీ ఏం ఆశ్చర్యపోయే అవసరం లేదు. ఎందుకంటే ఈ అబద్ధం అనేది సాతానుడు ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తాడు. కానీ విశ్వాసంలో మనం దాన్ని ఎదిరించాలి. దేవుడు సత్యవంతుడని గ్రహించాలి. సత్యవంతుడు నీకు తోడు ఉండాలంటే నువ్వు అబద్ధం ఆడకూడదని కూడా నేర్చుకోవాలి. సాతానుడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. నువ్వు ఆడే ప్రతి అబద్ధానికి నీకు ఒక వెల చెల్లించాల్సి వస్తుంది. మనం చేసేది ఏది ఊరకపోదు, మన చుట్టే చుట్టుకుంటుంది అనమాట. నువ్వు అబద్ధాలు ఆడేది నీ పిల్లలు వింటారు, లేక నీ భర్త నీ భార్య వింటారు. నీ మీద ఎలాంటి అభిప్రాయం ఉంటుంది? నీ పిల్లలు నిన్ను ధన్యురాలు అంటారా? నీవు మంచి తండ్రిని కలిగి ఉన్నాను అంటారా? అబద్ధం అనమాట. లోకమంతా అబద్ధంతో నిండి ఉన్నది. బురదలో తామరలాగా విశ్వాసం ఉండాలి. ఈ లోకమాలిని వంటకుండా ఉండాలనే పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది. మా తాతగారి ఒక ఉదాహరణ మీకు చెప్తాను ఈ ఉదయకాలం, బాగా వినండి. మీరు దీర్ఘ ప్రార్థనలు చేస్తారు, కరెక్టే. చాలా భక్తి ఉన్నట్టు నటించడం చాలా మందికి అది చాలా చులకనే, చాలా ఈజీగా తీసుకుంటారు. దేవునికి నీకు విశ్వాసికి ఉన్న బంధం అంత ఈజీ కాదు అది. నేను చెప్పేది వినండి. మీరు అనుకుంటారు ఏదో పాటలు పాడితే భక్తి, ప్రార్థనలు కొన్ని మీటర్ల ప్రార్థన చేసే భక్తి, కొద్దిగా అలంకార భాష మాట్లాడితే భక్తి. భక్తి ప్రదర్శనలు కాదండి, జీవితం జీవించి చూపెట్టాలి. యు లివ్ ఎ క్లీన్ లైఫ్ అండ్ షో ద వరల్డ్ దట్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన వాడని నీ జీవితం ద్వారా ఇతరులు తెలుసుకోవాలి. అలాగుండాలి నీ జీవితం. ముందొక మాట, వెనుక మాట. ఎన్ని ఏళ్ళు దాటిపోయినా బుద్ధి రాదెందుకు? పరిశుద్ధ గ్రంథం చేతిలో పట్టుకుంటాం, అది 2 అంచులు గల వాడిగల ఖడ్గం అని తెలియదా? సౌలు మరణించిన విధానం మీకు తెలుసు కదా. సౌలు కత్తి మీద సౌలు పడ్డాడు, చచ్చిపోయినాడు. కాబట్టి తన ప్రవర్తన విషయం అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును అని వాక్యంలో సామెతలు 19 ఉన్నది. చదువుదాం అది. సామెతలు 19:16 వచనం. ప్రావర్బ్స్ 19:16. ఆజ్ఞను గైకొనువాడు తను కాపాడుకునేవాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును అన్నది. చచ్చును, వాడు బ్రతికి ఉన్నాడనే పేరే కానీ వాడు ఆత్మలో ఎప్పుడో చచ్చిపోతాడు జాగ్రత్తగా లేకుంటే. వాడు ప్రార్థన చేస్తాడు కానీ దేవుడు వాని ప్రార్థన వినడు. వాడు కష్టపడతాడు కానీ వాని చేతుల కష్టాలితం అనుభవించాడు. ఇది నేను చెప్పే మాట కాదు. మా తాత గారి గురించి నేను చెప్తానన్నా కదా, ఆయన గురించి నేను విన్నాను మా తల్లిదండ్రులు చెప్పడం. ఆయన చాలా కష్టజీవి, కేరళలో మరి చాలా ప్రాపర్టీ ఉన్నా చాలా కష్టపడేది. రోజుకు ఎన్నో గంటలు కష్టపడి చెమట గార్చి బ్రతికేదన్నమాట. అయితే ఆయన దుమ్ముతున్నాడు, భూమి వాళ్ళు సేద్యపరుస్తారు, భూమిని చాలా పంట పండిస్తారు. దున్నుతుంటే ఒకడు వచ్చినాడు ఉదయకాలం. అయ్యగారు నమస్కారం, బాగున్నారా అని ఇట్లా గ్రీటింగ్ చేసుకుంటూ వచ్చిండు. అయితే మా తాతగారు అసలు ఎక్కువ మాట మాట్లాడాడు, మిత భాష అనమాట. ఏం సంగతి అని అడిగినాడు.
ఏం లేదు, ఇలాగూ మిమ్మల్ని విష్ చేసి పోదామని వచ్చినా, మీరు బాగున్నారు కదా అన్నాడట. అయినాక ఒక 20 నిమిషాలు అట్లా మాటలు మాట్లాడి అయిపోయిందంట. ఏదేదో మాట్లాడుతున్నాడ, మా తాతగారు వింటున్నారు. తర్వాత ఆఖరికి అన్నట, కొద్దిగా గడ్డపారు ఇస్తారా అని అడిగినంట. గడ్డపార కొరకే వచ్చినాడు, కానీ మొదట్లో అడిగినప్పుడు చెప్పలేదు. కాబట్టి మా తాతగారు ఎంత స్ట్రిక్ట్ అంటే, నువ్వు నాకెందుకు చెప్పలేదు, నువ్వు ఎందుకు వచ్చినావని మార్నింగ్ అడిగినప్పుడు, నువ్వు రాగానే అడిగినప్పుడు నువ్వు అన్నావు, ఊరికనే ఇలాగ వచ్చినాను, మిమ్మల్ని చూసిపోవడానికి వచ్చినాను, అబద్ధం ఆడినావు కాబట్టి నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి రా, నేను అప్పుడు అడుగుతాను నీకు, నువ్వు ఎందుకు వచ్చినావంటే నేను గడ్డపార కావాలని చెప్పు, అప్పుడు ఇస్తానని పంపించినాడంట. అంటే నాకు చాలా పనిచేసింది ఇది విన్నప్పుడు. చూడండి ఎంత ఈజీగా మనం వైట్ లైస్ అంటారు ఇంగ్లీష్లో, ఆడేస్తాం. ఇక దాని పర్యవసానం, దాని చేదు అనుభవించాల్సి వస్తుంది. పిల్లల్లో క్రమం లేకుండా అయిపోతారు, మీరు చాలా నష్టపోతారు. దేవుని సేవకులు కూడా అబద్ధాలు ఆడతారండి. దేవుని సేవకులు కూడా అబద్ధాలు, ముందు ఒక మాట వెనుకో మాట. ఎందుకు ఇలాగూ మనము సొంత బుద్ధులతో ఉంటే ప్రభు కొరకే నిలబడాలి కదా. నాకు ఈ మాట చాలా ఇష్టం. కీర్తనలో 60వ కీర్తన 4వ వచనంలో స్టాండ్ ఫర్ ట్రూత్ అని అంటాడు. నువ్వు సత్యం నిమిత్తమే నిలబడాలి జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల చెయ్యి విడవడని వాగ్దానం ఉంది కదా. మరి ఈ వాగ్దానాలన్నీ వట్టివా ఇవి? నిన్ను విడవను, నేను నాశనం చేయను, సదాకాలం నేను నీకు తోటుంటాను, నీకు అన్న వస్త్రాలు ధారాళంగా ఇస్తాను, నిన్ను ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాను. ఇవన్నీ వట్టి మాటలు కావు, ఇవన్నీ నెరవేరుతాయి నువ్వు నమ్మితే. సత్యం నీ హృదయంలో ఉంటే ఇవన్నిటికీ వారసురాలు అయిపోతావు. 60వ కీర్తన 4వ వచనం, సత్యం నిమిత్తం ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీవు ఒక ధ్వజము ఇచ్చి ఉన్నావు. ధ్వజం ఎప్పుడు కూడా విజయానికి సూచన. నువ్వు చేసే ప్రతి పనిని ఆశీర్వదిస్తాడు దేవుడు నీలో సత్యం ఉంటే. లేకుంటే నువ్వు పెళ్లి చేస్తావు, పెటాకులు అవుతుంది. నువ్వు వ్యాపారం చేస్తావు, నష్టపోతావు. నీ పిల్లలు ఒకరు ప్రయాసపడతావు, ఒకడు ఒక దారి, ఇంకో దారి పోతాడు. నువ్వు నాటకాలు ఆడతావు, నీ భర్త వదిలేసిపోతాడు. నువ్వు ఇంకా నాటకాలు ఆడి వ్యభిచార పాపం చేస్తావు, కప్పుకుంటానికి ప్రయత్నిస్తావు, నీ భార్య నేను వదిలేసిపోతుంది. లేకుంటే అకాల మరణం సంభవిస్తుంది. ఎందుకంటే దేవుడు సత్యవంతుడు. దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాలి. ఈ గుంపులో ఉన్న వాళ్ళు అదృష్టవంతులు. మీరు వింటున్నారు ఈ వాక్యం, విన్న వాళ్ళందరూ ధన్యులు. గాడ్ విల్ బ్లెస్ దెమ్. ఎందుకంటే అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని వదిలిపెట్టువాడంట దేవుని కనికరం పొందుతాడంట. ఈరోజు మార్మన్స్ కావాలి మీకు. బ్రతుకంతా అబద్ధమే, బ్రతుకంతా చీకటే. మళ్ళీ దేవుడు కావాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి జాగారాలు చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. గెట్ క్లీన్డ్ ఫస్ట్. మీ హృదయాలు మరి యేసు రక్తం అందు కడగబడాలి, అనునిత్యం కడగబడాలి. నువ్వు మోకరించి వంగినప్పుడు, లార్డ్ క్లెన్స్ మై హార్ట్, క్రియేట్ ఇన్ మీ ఎ క్లీన్ హార్ట్. నాకు ఒక మంచి శుద్ధ హృదయం దయచేయమని దావీదు మహారాజు ప్రార్థిస్తాడు కదా, అలా ప్రార్థన చేయాలి. అందుకే నేను ఈ మాట బలమైన ప్రేరణతో నేను చెప్తున్నాను. డోంట్ లై. అబద్ధం ఆడవద్దని 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అది. ఆజ్ఞ మీరడం మరి అది పాపమే కదా, ఆజ్ఞాతిక్రమం పాపమే కదా. మనం అనుకుంటాం చిన్న పాపం చెల్లిపోతుంది. చిన్న పాపం పెద్ద పాపం లేదు, పాపమే. నువ్వు పిల్లలతో అబద్ధం ఆడుతున్నావు, భర్తతో అబద్ధం ఆడుతావు, భార్యతో అబద్ధం ఆడుతావు. అవన్నీ నీకు మైనస్ పాయింట్స్ అయిపోయి నీ కుటుంబం వరదిల్లడం లేదు, బాగుపడడం లేదు. చూడండి, నీ పాపాలే అడ్డుగా వస్తున్నాయి. ఈరోజు మనం అందరం స్వపరీక్ష చేసుకుందాం. ఎందుకు పిల్లలు బాగుపడడం లేదు? నీలో ఉన్నది అతిక్రమం, నీలో ఉన్నది దోషం, నీలో ఉన్నది అబద్ధం, కపట భక్తి ఉన్నది. అది తొలగించుకో. అవతికులందరూ పడతారంట అగ్ని గుండంలో. ప్రకటన గ్రంథం 21:8 ఉంది. 101వ కీర్తన 2వ వచనంలో ఈ మాట ఉన్నది, నా ఇంట నేను యథార్థంగా ఉంటాను. నా ఇంట్లోనే ఉంటాను నేను యథార్థంగా. బయట ప్రపంచానికి పెద్ద యథార్థం ఉన్నదని కాదు, నా ఇంటి నుండే స్టార్ట్. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, లవ్ బిగిన్స్ ఎట్ హోమ్, డిసిప్లిన్ బిగిన్స్ ఎట్ హోమ్, ట్రూత్ బిగిన్స్ ఎట్ హోమ్. ఇవన్నీ ఇంటి నుండే రావాలి. బయట ఒక నటన, లోపట ఒక నటన కాదు. ఇంట బయట ఒకే రీతిగా ఉండాలి. ఒకరోజు మా అమ్మకి అడిగిన, అమ్మ నేను ఆయనకు చెప్పకుండా ఈ పని చేస్తామ్మా, చెప్తే తిడతాడన్నమాట. తిడితే తిట్టని చెప్పు, ప్రతిదీ చెప్పాలి అని నన్ను హెచ్చరించింది. తల్లి ఉపదేశం అంట కంఠానికి హారంగా పెట్టుకున్నాను. దేవునికి స్తోత్రం. అవును, సత్యమాడి బాగుపడ్డాను నేను. 101వ కీర్తన 2వ వచనం చూడండి, నిర్దోష మార్గమున వివేకంతో ప్రవర్తించేదను. నీవు ఎప్పుడు నా యుద్ధకు వచ్చేదవు? నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకొందును.
యథార్థ హృదయంతో నడుచుకోవడం అలవాటుగా నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. ఏదైనా సామాన్ అప్పగిస్తే దాంట్లో నుండి కొట్టేస్తారు. ఈ సేవలో ఉన్న అనుభవం నేను చెప్తున్నాను. మరి పనులు చేసి ఇప్పుడు ఇంత వయసుకు వచ్చినాను కదా, నా అనుభవం చెప్తున్నాను. దేవుని పేరు చెప్తారు, భక్తి ముసుగులో కూడా అన్ని దొంగతనాలు చేస్తూ ఉంటారు. నమ్మి ఒక పని అప్పగిస్తే దానికి అన్ని చిల్లుబండ సంచులు పన్నీరు వేసినట్టే. నమ్మలేమన్నమాట. అది ఎంతవరకు నేను పైకి తీసుకొస్తుంది? నీ యొక్క భక్తిహీనత నిన్ను అణిచివేస్తుందని నీకు తెలియదా? నీ అహంకారమే నిన్ను అణిచివేస్తుంది. దేవుని మాట వినకపోవడం, భక్తుల మాట వినకపోవడం, ప్రవర్తనను సరిచేసుకోకుంటే నువ్వు ఎక్కడుంటావు? ఇంకా ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనంలో చాలా మంది అనుకుంటే సత్యం ఆడితే మాకు ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోని, ఏం పర్వాలేదు. ఈ విశాల ప్రపంచంలో దేవుడు ఏదైనా ఉద్యోగం నీకు ఇస్తాడు. నువ్వు సత్యమే పలుకు. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడనే యెహోవా నిన్ను ఆశీర్వదించను. ఈ గొప్ప అరణ్యంలో నీవి 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడనే యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. దిస్ ఈజ్ మై ప్రామిస్ ఫర్ యూ, ఫర్ దోస్ హూ స్పీక్ ద ట్రూత్. సత్యమాడే వారికి ఇచ్చిన వాగ్దానం. ద్వితీయోపదేశకాండం 2:7. నీ దేవుడనే యెహోవా ఈ 40 సంవత్సరాలు నిన్ను నడిపించినాడు కదా, నీకేది తక్కువ లేదు కదా. ఇంకా మీదట కూడా నీతోనే ఉంటాడు. నీ దేవుడనే యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేది కూడా తక్కువ కాదు. ఒక చిన్న రంధ్రం లేక ఎ స్మాల్ లీక్ విల్ సింక్ ఎ గ్రేట్ షిప్ అంట. పెద్ద ఓడ అయినా కానీ చిన్న సందు ఉంటే నీళ్లు ప్రవేశించి ఆ ఓడ మునగడానికి కారణమైపోతుంది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం. మనం ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయొద్దు. దేవుని ఆశీర్వాదాలు అన్ని భద్రంగా కాపాడుకోవాలి. యూ షుడ్ నాట్ లూజ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. నీ కుటుంబం బాగుపడుతుంది, నీ పిల్లలు బాగుపడతారు, దేవుడు నీకు తోడు ఉంటాడు, నీకేది తక్కువ కాదు. అందుకే నిజాయితీ ఉత్తమమైన విధానం. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఎప్పుడు కూడా నీ నోటితో అబద్ధం ఆడకూడదు. స్టాండ్ ఫర్ ట్రూత్. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.